బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఒక గొప్ప మనసును చాటుకున్నారు. ఇక పేద విద్యార్థిని పీజీ వైద్య విద్యా ఫీజు కోసం ఆయన తన సొంత ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మానవత్వం చాటుకున్నారు. సిద్దిపేట వాసి అయిన మమత అనే విద్యార్థినికి ఫీజు మెడికల్ ఎంట్రన్స్ లో సీట్ వచ్చింది. అయితే కళాశాల ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 7.50 లక్షలు చెల్లించాలని యాజమాన్యం తెలిపింది. మమత తండ్రి రామచంద్రం ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో రామచంద్రం ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన హరీష్ రావు సిద్దిపేటలోని తన సొంత ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మమతకు అవసరమైన 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజుల కోసం అదనంగా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని కూడా ఆమెకు అందించారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఒక గొప్ప మనసును చాటుకున్నారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం ఆయన తన సొంత ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మానవత్వం చాటుకున్నారు. సిద్దిపేట వాసి అయిన మమత అనే విద్యార్థినికి ఫీజు మెడికల్ ఎంట్రన్స్ లోని సీట్ వచ్చింది. అయితే కళాశాల ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 7.50 లక్షలు చెల్లించాలని యాజమాన్యం తెలిపింది. మమత తండ్రి రామచంద్రం ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. అయితే దీంతో రామచంద్రం ఇదే విషయాన్ని తీసుకువెళ్లి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించినటువంటి హరీష్ రావు సిద్దిపేటలోని తన సొంత ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మమతకు అవసరమైన 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజుల కోసం అదనంగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా ఆమెకు అందించారు.